బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి సినీ సెలబ్రిటీల 29 మంది పైన ఈడీ కేసు నమోదు చేసింది. ఎవరైతే సినిమా దగ్గుబాటి రాణా లాంటి ప్రముఖ హీరోల పైన, బుల్లితెర నటులు, తర్వాత సోషల్ మీడియా సమయ ఇన్ఫ్లుయర్లు, తర్వాత యాంకర్లు, వీళ్ళందరికీ మొత్తం కలిపి 29 మంది పైన ఈడీ కేసు నమోదు చేసింది. వీళ్ళను ముద్దాయిలుగా చేర్చింది. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది యువకులు చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్కువ వసూలు చేయడము, లేదు అంటే వీళ్ళకు సంబంధించిన వివరాలను వాళ్ళ కుటుంబ సంబంధికులకు చెప్పడము, లేకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం ద్వారా తీసుకున్న అప్పు కట్టలేక ఆ మానసిక ఒత్తిడికి గురై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో అలాంటి యాప్లను మరి ప్రమోట్ చేసి వాళ్ళ ప్రాణాలకు తీసుకోవడానికి కారకులైనలు, తర్వాత ఆశ చూపించే విధంగా, అంటే మీరు ప్రాణాల ఒక సెలబ్రిటీ దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి ఇది మంచిదే కావచ్చు అనే ఒక ఉద్దేశంతో చాలామంది వాటి వైపున ఆకర్షితులైనలు. ఎందుకంటే చాలా కొన్ని వేల యాప్లు ఉన్నప్పటికీ కూడా ఒక స్టారు సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోట్ చేస్తే ఇది మంచిదే కావచ్చు, ఇది చాలా మనకు ఉపయోగపడుతుంది కావచ్చు అని చెప్పేసి చాలామంది ఆకర్షితులైనలు అన్యాయంగా బలైపోయారు. కాబట్టి ఇప్పుడు 29 మంది పైన కేసు నమోదు చేయడం అయితే సంచలనంగా మారింది. మీకు కోట్ల రూపాయలు మీరు తీసుకుంటా ఉన్నారు. తీసుకొని ఇలా వీళ్ళ ఉసురు పోసుకున్నటువంటి సొమ్ముతోటే మీరు ఇలా సుఖ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. సో ఇకనైనా కూడా ఎవరైనా సెలబ్రిటీలు కనుక ఈ యాప్లు లాంటి ప్రమోట్ చేసే ముందడ సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ సమస్యను కూడా మీరు చూస్తే బాగుంటుంది. మీరు ప్రమోట్ చేయడం వల్లనే చాలామంది ఈరోజు యువకులు ప్రాణాలు కోల్పోయినలు. సో ఇదొక బుద్ధి తెచ్చుకొని ఇకనైనా సెలబ్రిటీలు మీ పని మీరు చేసుకోండి. ఎందుకంటే కష్టపడితే సెలబ్రిటీ స్థానం వస్తూ ఉంది. సో దాన్ని చెడగొట్టుకోవడానికి మీకు ఒక్క క్షణం చాలు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మంది ఉసురు పోసుకొని ఆ సొమ్ముతో మీరు జల్సాలు చేసుకోవడానికి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా కూడా ఏదో ఒక రోజు వాళ్ళ ఉసురు తాకుతుంది. ఖచ్చితంగా ఇలాంటి కేసుల పాలవుతారు. రేపు జైలు కూడా వెళ్తారు.